హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి లైఫ్ స్టైల్. హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి లైఫ్ స్టైల్. నేను ఛానల్ ఓపెన్ చేయడానికి ఒక రీజన్ ఉందండి. నాకు చాలా ఇష్టం. ఎప్పటి నుండో ఒక కళ, అంతే. నా కళను నేను నెరవేర్చుకోవాలి. నాకు బిజినెస్ చేయాలంటే ఇష్టం. నాకు వంటలు చేయాలంటే చాలా ఇష్టం. మంచి మంచి వంటలు చేస్తాను. మంచిగా బిర్యానీ చేస్తాను. అన్ని వంటలు, వెరైటీ వెరైటీ వంటలన్నీ చేస్తాను. ఓన్లీ ఇంటి వరకే ఎందుకంటే అది అంకితం అయిపోవాలి అనుకునే ఒక చిన్న ఆలోచనతో స్టార్ట్ అయిందండి యూట్యూబ్ ఛానల్ నా జర్నీ. మా ఆయన్ని అడిగితే ఫస్ట్ వద్దన్నారు అతను కూడా. ఎందుకు, మనకు సోషల్ మీడియా అంటే ఎప్పుడు అలవాటు లేనిది ఇది, దీన్ని భయపడతావు, అది ఇది అని ఏదేదో చెప్పారు. అతనికి నచ్చదు అని చెప్పారు అంతే డైరెక్ట్గా. తర్వాత ఇంక ఒప్పించుకున్నాను. సరే చేస్తాను, విను, బాగుంటుంది, అంతా ఒకలా ఉండదు కదా, అది ఇది అని నేను ఒప్పించుకొని నా వంతు ప్రయత్నంగా నేను చేయటానికి మొదలుపెట్టాను. అలా నేను చిన్న చిన్నగా షార్ట్ వీడియోస్ పెట్టాను. అలా పెద్ద వీడియోస్ ఏం కాదులేండి, ఒక 1 మినిట్ కూడా కాకుండా ఆపేసే వీడియోస్ కూడా ఉన్నాయి నా దాంట్లో. కుకింగ్ వీడియోస్ అవి ఇవి పెట్టాను. సరేలే, నాకు బిజినెస్ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే మేము ఉంటున్న ఇంట్లోనే ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి కొద్ది బట్టలు తెచ్చి నేను అమ్ముతున్నాను. అంత ఇష్టం నాకు బిజినెస్ చేయడం అంటే. బిజినెస్ చేయడానికి కూడా సపోర్ట్ కావాలి కదండి. బ్యాక్ సపోర్ట్ బాగుంటే ఏ బిజినెస్ అయినా చేయొచ్చు. మనీ కూడా కావాలి, బ్యాక్ సపోర్ట్ కావాలి, అన్నీ కావాలి. ఇస్తారు హస్బెండ్ సపోర్ట్, కానీ ఎంత ఇస్తారు అతనైనా అంతే. ఇంకా కొన్ని పర్సనల్స్ ఇంకా చెప్పుకోలేం కదండి. మీకు కూడా తెలుసు, కొంత బ్యాడ్ ఉంటుంది, కొంత గుడ్ ఉంటుంది. రెండు కలిపితేనే లైఫ్ హ్యాపీగా వెళ్తుంది. అలా అని చెప్పి మధ్యలో ఆపేయలేం కదా ఏ లైఫ్ని కూడా. అలానే నేను కూడా స్టార్ట్ చేయాలని, ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాలని చాలా ఆనందంతో ఈ ఛానల్ నేను స్టార్ట్ చేశాను. నా ఆనందాన్ని ఇలానే మీరు ఉంచుతారని, కొనసాగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా. మన ఛానల్లో 14 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ 14 మంది రేపు 100 మంది వచ్చినా, 1000 మంది వచ్చినా, ఈ 14 మంది పిల్లర్స్ అనే వాళ్ళు ఉంటారు కదండి, వీళ్ళ సపోర్ట్ లేకుండా వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు చెప్పండి. అందుకే వీళ్ళని ఎప్పుడు మర్చిపోకుండా, వీళ్ళకి ఎప్పుడు మనస్ఫూర్తిగా ఒక్కొక్కరికి చెప్పున కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ప్రతి ఒక్కరికి నన్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ ఛానల్ ఇంకా బాగా అభివృద్ధి చెందాలని, మీరు ఇంకా బాగా ఈ ఛానల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్.